Hi, welcome to KT Media and please subscribe and KT Media and ఈరోజు బుజ్జి బి అండ్ వర్సెస్ బి అంటే బుజ్జి వర్సెస్ అండ్ భైరవ కల్కి మనకు యానిమేటెడ్ సిరీస్ అయితే ఎందుకంటే మనము ఆల్ మూవీస్ చాలా వరకు చూసినట్లయితే ఒక మూవీ తెలుగులో వస్తున్నప్పుడు ఆ మూవీ రిలీజ్ తర్వాత చాలామంది దాన్ని రీచింగ్ను బట్టి ఆ సబ్జెక్ట్ను బట్టి అండ్ వరల్డ్ వైడ్ ఆ కంటెంట్ ఎంతవరకు రీచ్ అవుతుంది చేస్తున్న సబ్జెక్ట్ ఏంటి అనేది చూసి వాళ్ళు యానిమేటెడ్ చేసి వరల్డ్ వైడ్ ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ నాగాశ్విన్ అందుకు భిన్నంగా తన ముందు యానిమేటెడ్ కల్కికి సంబంధించిన యానిమేటెడ్ వీడియోస్ అయితే దాని సిరీస్ను రిలీజ్ చేయడం జరిగింది. అది May 31 వరల్డ్ వైడ్ అంటే అమెజాన్ ప్రైమ్లో 240 కంట్రీస్లో ఇది ఎన్ని లాంగ్వేజ్లు అంటే ప్రజెంట్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అండ్ స్పానిష్ ఇలా రిలీజ్ చేయడం జరిగింది. అండ్ 240 కంట్రీస్లో ఇది ఇండియన్ మూవీ అండ్ తెలుగు మూవీ వరల్డ్ వైడ్ రీచ్ కావడం అనేది మామూలు విషయం. ప్రభాస్ క్రేజ్కి సంబంధించిన ఈ విషయం. దీంట్లో స్టారింగ్లో మనం కల్కి చూసినట్లయితే అమితాబ్ కావచ్చు, కమల్ హాసన్, దీపికా పడుకునే ఇలా ఆల్ వరల్డ్ ఫేమ్ ఆర్టిస్టులను అయితే తీసుకోవడం జరిగింది. బట్ ఇప్పుడు యానిమేషన్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో యానిమేటెడ్ సిరీస్ వచ్చేసి 2 ఎపిసోడ్స్గా మొన్న రిలీజ్ అయింది. అండ్ ప్రతి ఎపిసోడు 14 మినిట్స్లో 2 ఎపిసోడ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో చెప్పుకోవాల్సింది ఏంటంటే ఒక బుజ్జి క్యారెక్టర్లో కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ కావచ్చు, తన టైప్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్కి సంబంధించిన వాయిస్ అయితే ఇచ్చారు. అందులోనూ భైరవ క్యారెక్టర్కి వచ్చేసి ప్రభాస్ తన డబ్బు వర్షన్ కావచ్చు, విజువల్ ట్రీట్ కావచ్చు అవన్నీ ఉన్నాయి. మనకి ఇందులో కామిక్గా మనము మంచి మీమ్స్లో మనకు బ్రహ్మానందం గారిని తీసుకోవడం మాత్రం ఇందులో హైలైట్. ఎందుకంటే బ్రహ్మానందం గారు ఆ క్యారికేచర్తో ఇప్పుడు వరల్డ్ ఫేమ్ కావడానికి నెక్స్ట్ రీచింగ్ అనేది ఇది బెస్ట్ యానిమేటెడ్ సిరీస్. నాగాశ్విన్ మహానట్ లాంటి సినిమా తీసిన తర్వాత ఇలాంటి కల్కి లాంటి బిగ్ ప్రాజెక్ట్ వరల్డ్ ఫేమ్ ప్రాజెక్ట్ను అండ్ వరల్డ్ వైడ్ దాన్ని ఏమంటారు, పాన్ ఇండియా అంటారు, వరల్డ్ ప్యాన్ అంటారో తెలియదు, కానీ ఇది వరల్డ్ వైడ్ ఈ మూవీకి మాత్రం రీచ్ కొన్న క్రేజ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనే చెప్పొచ్చు. ఇందులో వాళ్ళను ఇంట్రడ్యూస్ చేసిన విధానం మనకు మూవీలో ఈ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ ఉంటుందా లేదా అనేది మనకు అంతగా తెలియదు, కానీ బుజ్జిని, భైరవను ఆ క్యారెక్టరైజేషన్ మాత్రం మనకి ఇంజెక్ట్ చేసిన విధానం. ఎందుకంటే ఒక హోమ్ రౌనర్ చేసిన ఇదైతే మాత్రం ఆదిపురుష్ మాత్రం మనకు బిస్కెట్ అయింది. కానీ ఆ తప్పు జరగకుండా మనల్ని యానిమేటెడ్ సిరీస్తో ఇలా ఉంటుంది సబ్జెక్టు, ఎందుకంటే డైరెక్ట్ మూవీకి వెళ్ళిన తర్వాత ఏంటి ఇలా ఉంది అనుకోకుండా యానిమేటెడ్ సిరీస్లో మనకంటూ ఒక నెక్స్ట్ లెవెల్ వరల్డ్లోకి, ఎందుకంటే ఆ కాశీ టైంలో అంటే 2898లో అక్కడ ఉన్న సిచ్యుయేషన్స్ ఏంటి, ఎలా ఉంది, ఒక టైప్ ఆఫ్ శంబాలా అనే ప్లేస్ను తీసుకొని అక్కడ ఉన్న పీపుల్స్ కావచ్చు, వాళ్ళు డ్రెస్సింగ్ సెన్స్ కావచ్చు, వాళ్ళ లైఫ్ స్టైల్ కావచ్చు, వాళ్ళు వాడే వెహికల్స్ కావచ్చు, వాళ్ళ బైక్స్ కానీ ఎనీ వెహికల్ కానీ ఇలాంటివన్నీ అక్కడ ఉన్న అట్మాస్ఫియర్, ఎందుకంటే ఆక్సిజన్ పైపుల ద్వారా తీసుకోవడము, వాటరు ఒక సోమ అనే వాటర్ను తీసుకోవడము, ఇలా ఆల్ ఆస్పెక్ట్స్ మాత్రం మనకు విజువల్గా చాలా డిఫరెంట్. అంటే మనకు కదా మిగతా ఇంగ్లీష్ మూవీస్ ఏవైతే మనం చూస్తున్నామో నెక్స్ట్ లెవెల్ ఉన్న మూవీస్ దానికి తగ్గట్టే మనకు ఈ తెలుగు ప్రాజెక్ట్ అనేది మాత్రం హై స్టాండర్డ్లో ఉంటుంది. అండ్ బుజ్జి అండ్ భైరవ ఇంట్రడ్యూసింగ్ భైరవ అనేది ఒక మంచి పర్సన్, ఒక లోలో ఉంటాడు, తను కాంప్లెక్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు కదా డబ్బులు మనం పైసల రూపంలో ఉండేది, వాళ్ళు యూనిట్స్ అంటారు, యూనిట్స్ రూపంలో వాళ్ళు సంపాదించాలా అన్న థాట్ అయితే ఉంటుంది. అండ్ ప్రతి మనీని యూనిట్స్ అంటారు ఆ టైంలో. కాబట్టి ఆ యూనిట్స్ని ఎలా గెయిన్ చేయాలి, 1000 యూనిట్స్ అండ్ 50,000 అండ్ మిలియన్ యూనిట్స్ సంపాదించడానికి, ఎందుకంటే ఒక లో క్లాస్లో ఉన్న పర్సన్ ఒక కాంప్లెక్స్ అనే ప్లేస్ ఉంటుంది, ఆ కాంప్లెక్స్కి రీచ్ కావాలంటే అంటే ఆ లైఫ్ స్టైల్ను పెంచడానికి ఆ కాంప్లెక్స్కు మెంబర్షిప్ కావచ్చు, తను ఆ లైఫ్లో అక్కడ ఎదగడానికి, ఇప్పుడు మనం అంటాం కదా గ్రేటెడ్ కమ్యూనిటో ఇంకొకటో, ఇలా ఒక కమ్యూనిటీకి వెళ్ళడానికి లోలో ఉన్న పర్సన్ ఎంత కష్టపడాలి అనేది ఈ మూవీలో చూపించిన విధానం మాత్రం నాగార్జున బ్రిలియంట్ సబ్జెక్టు, బ్రిలియంట్ స్టోరీ నేరేటింగ్ అండ్ విజువల్గా కూడా చాలా బాగా సీజీ వర్క్, ఈ వర్క్స్ అయితే ఏఐ వర్క్ కానీ చాలా బాగా చేశారు. అండ్
బుజ్జి కూడా తను ఒక టైప్ ఆఫ్ తన ఇంట్రడక్షన్, ఎందుకంటే తను ఏదో ఒక సరుకుల్ని చేరవేసే ఒక మిషనరీ ఉంటుంది. దాన్ని బుజ్జి రూపంలో తను ఇంట్రడ్యూస్ చేసిన విధానం, అది కూడా బుజ్జికి భైరవకు లింకు, అంటే వాళ్ళిద్దరి మధ్యన మ్యూచువల్ కమ్యూనికేషన్ కావచ్చు, రైవలరీ కావచ్చు, ఆ రైవల్ నుంచి మ్యూచువల్గా ఎలా కమ్యూనికేట్ అయ్యారు అనేది నిజంగా ఉన్న బ్రీఫింగ్ అనేది మాత్రం చాలా బాగా ఇచ్చారు. ఎందుకంటే 14 మినిట్స్లో వాళ్ళిద్దరి మధ్యన ఇంటరాక్షన్, ఫస్ట్ బుజ్జి క్యారెక్టర్, తర్వాత భైరవ క్యారెక్టరు, తర్వాత బుజ్జి భైరవ, తర్వాత వాళ్ళకు తగ్గ ఇప్పుడు మొన్న మనకు ఏదైతే వెహికల్ను మనము బుజ్జి రూపంలో ఇంట్రడ్యూస్ చేశాడో ఆ వెహికల్ని ఎలా తయారు చేశారనేది ఇక్కడ ఈ యానిమేటెడ్లో చెప్పిన విధానం మాత్రం మనకు చాలా బాగుంది. అండ్ అమెజాన్ ప్రైమ్లో ఈ యానిమేటెడ్ సిరీస్ అయితే రన్ అవుతుంది, మంచి ఎంటర్టైన్మెంట్లో ఉంది. ఎందుకంటే బ్రహ్మానందం క్యారెక్టర్ కావచ్చు, అండ్ ప్రభాస్ క్యారెక్టర్ మెయిన్, తను చూడడానికి ఒక అంత గంభీరంగా అంత స్టైల్గా ఉన్న తనలో ఉన్న కామిక్ టెంట్ కావచ్చు, చైల్డిష్ మెంటాలిటీస్ కావచ్చు, ఎందుకంటే చిన్నపిల్లలది లాలీపాప్లు తీసుకొని తినడము, ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న మైన్యూట్ డిస్కషన్సే ఈ సినిమాలో షార్ట్సే ఒక టైప్ ఆఫ్ మనకు ఒక విధమైన అన్న ఫీలింగ్ అయితే కలిగించాడు. అండ్ అదర్ వే ఆఫ్ వరల్డ్కి వెళ్తూ కూడా మనకు అట్లా ఉన్న సరౌండింగ్స్లో హ్యూమన్ ఎమోషన్స్, స్మాల్ చిన్న చిన్న ఎమోషన్స్తోనే మనకు కనెక్ట్ చేశాడు అశ్విన్. ఎందుకంటే మనం చంద్రమండలాన్ని దాటి వెళ్తున్నా కానీ మన ఎమోషన్స్ మాత్రం కిందనే, అది బేసిక్ ఎమోషన్స్ను మాత్రం మిస్ చేయకుండా ఇందులో ప్రజెంట్ చేసిన విధానం మాత్రం చాలా బాగుంది. ప్లీజ్ వాచ్ ఇన్ యానిమేటెడ్ BA వర్సెస్ అండ్ బుజ్జి వర్సెస్ భైరవ అండ్ కల్కి 2898, and please subscribe my KT Media channel. Thank you.